సో ఫైనల్గా ఇవాళ ఇండియా నుంచి అయితే వచ్చాను. వచ్చిన వెంటనే నాకు మా సైదులు మెసేజ్ చేస్తున్నాడు, ఇండియా వచ్చిన తర్వాత కలుస్తా అని. సో వచ్చినట్టున్నాడు. డోర్ తీసి ఒకసారి సైదులు లోపలికి అయితే పిలుద్దాం. హాయ్ సైదులు. బాగున్నాను, బాగా జరిగింది. నువ్వు ఎలా ఉన్నావు? ఇదిలో అయితే ఏదో పెద్ద బ్యాగ్ అయితే వేసుకొచ్చాడు. మరి ఏమేమి తెచ్చాడో దీంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అన్న ఏమేమి తెచ్చావు అన్న? చికెన్ ఇంకా ఏవేవో తెచ్చాడు అన్న. ఒకసారి ఓపెన్ చేసి చూపి అన్న, ఏం తెచ్చావు నా కోసం? సైదులు ఇప్పుడే అని కాదు, నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా పాపం ప్రతి వారం ఏవో ఒకటి నా కోసం పట్టుకొస్తూ ఉంటాడు. సో టమాటోస్, చికెన్ ఇవన్న మొత్తం నీ పర్లేదులే. ఏం మళ్ళీ ఏమన్నా వెనక్కెత్తుకెళ్ళాలి ఏంటన్నీ? ఏమో మళ్ళీ ఏమైనా వెనక్కెత్తుకెళ్దాం ఇంటికి అనుకున్నాము, అందుకే తీలేకపోతున్నాం. సైదులు అయితే నా కోసం చికెన్ తెచ్చాడు. నాకన్నా నా ఒక్కడి కోసం రాలేదు. ఆయన కూడా ఇక్కడ వండితే తినిపోదామని వచ్చాడు. చాలా రోజులు అయిందంట, ఆయనకి చికెన్ వండడం అని సరిగ్గా రాదంట, అందుకని నేను తెచ్చాడు. కాకపోతే సైదులు తెచ్చిన చికెన్ మనకి ఇండియాలో దొరికినట్టు అప్పటికప్పుడు షాప్లో కొట్టించే చికెన్ కొట్లు అయితే ఉండవు ఇక్కడ. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మంచి ఐస్లా తయారైపోయింది. సో మొత్తం చికెన్ తీసి గిన్నెలో వేసి వాటర్లో పెట్టి పట్టుకోవాలి. చూసారుగా ఎలా అయిపోయింది, మొత్తం ఐస్ లాగా ఉంది. దీన్ని తీసుకొని కొంచెం హాట్ వాటర్ పట్టుకొని పెట్టేస్తే సో దీన్ని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే మొత్తం ఐస్ కరిగిపోయి మనకి చికెన్ సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు మనం ముక్కలు కొట్టుకోవచ్చు. చికెన్ అయితే ఒక 10 నిమిషాలు నానాలి కాబట్టి అలోన ఉల్లిపాయలు, టమాటాలు, చికెన్ కూర కావాల్సినవి చేసి పెట్టుకుంటా. సైదులు వచ్చే ముందే నేను ఆల్రెడీ అన్నం అయితే వండి పెట్టుకున్నాను. ఏంటంటే నువ్వు సాగు కొడుతున్నావు, నువ్వు తినాలనుకుంటే వెళ్ళి ఆపిల్ కాయలన్నది నేమైనా తిని నా పేరు చెప్పి తెచ్చి నువ్వు తింటాను అన్నీ. లేదు, నేను నాకు చికెనే కావాలి, అది నువ్వే చేయాలి. రోజు ఇండియాలో ఉండొచ్చి ఇంట్లో చేసి పెడుతుంటే తిని అలవాటు తప్పిందన్న. అందుకే కత్తి ఏళ్ళు కూడా పోతుంది, జారిపోతున్నాయి చూసారు. సైదులు కట్ చేస్తావా? లేదు లేదు తెలుసు అన్న, తిన్నామని వచ్చావు నాకు చూపించి. నీకు బాగా తెలిసిపోతాయి అండి. ఎస్కేప్ అవుతావు మధ్యలో అని చెప్పి. ఇండియాలో బర్డ్ ఫ్లూ వచ్చిందన్న. అవునా? ఇక్కడ రాలేదు కదా, పర్లేదు. అది కూడా మన ఆంధ్రాలోనే, కాకినాడ. ఓకే. చాలా కోళ్ళు చచ్చిపోయాయంట. 3 నెలలు చికెన్ తినకూడదని చెప్పి ఆ ఏరియాలో షాప్స్ అన్ని మూసేయించారు. న్యూస్ చూడలేదు. అందుకే నేను ఇండియా నుంచి ఇక్కడ దాకా వచ్చాను. చికెన్ తింటాను సైదులు చికెన్ తెస్తాడు తిందామని. అక్కడ 3 నెలలు తినడానికి లేదుగా. ఏందన్నా తినట్లేదు, కత్తి అంతా సాగుంటేస్తాను. అలవాటు తప్పింది వినయ్. ఇంట్లో వండారు, బయట చికెన్ కొట్లో కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కొట్లో కొట్టరు కదా. ఎందుకు ఎలగట్లేదు, చెడగొట్టారా ఎందుకు? కర్రీనేగా, బిర్యానీ. బిర్యానీ కష్టం లేదు, అన్నం చేశాను. బిర్యానీ అన్న ఇప్పుడు చేసే ఓపిక లేదు. రేపు వారం మళ్ళీ తీసుకురా చికెన్ కావాలంటే. తీసుకొస్తా, ప్రతి వారం తీసుకొస్తా. ఏంది బ్రో నువ్వు
చెయ్యి కాదు బ్రో. ఇంకా నూనె అంత వేడి లేదు, ఏం కాదు. కాదు వినయ్, ఏంటి నీ కుకింగ్ ఇన్స్పిరేషన్ ఏంటి? 2010లో ఇంటి నుంచి బయటకు వచ్చేసా బ్రో. ఓకే. మరి నేర్చుకోవాలి ఏదో ఒకటి. ఆడ ఈడ తిని కడుపు గాలింది, అందుకే వండడం అలవాటు చేసుకోండి. ఇంకేంటన్న విషయాలు, ఎలా జరిగింది ఏంటి జర్మనీ? జర్మనీ అంతా బాగానే ఉంది వినయ్, నేను లేదు కానీ దగ్గర 2 నెలలు. అందుకనే బాగుంది. ఇండియా గురించి నువ్వే చెప్పాలి మరి. కాకపోతే ఫ్యామిలీతో ఉన్నాం కొంచెం ఎంజాయ్. ఇప్పుడు వదిలేసి వచ్చాము, వారం 10 రోజులు బాగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉంటేనే కదా. ఏంటి వినయ్ అది? నేను కామెడీ చేస్తున్నా ఏంటన్నా నువ్వు? ఉప్పేది అదేంటి మరి పెరుగు డబ్బాలో పెట్టావు? ఏవో డబ్బాలో పెట్టుకోవాలి కదా మరి. కామెడీ మరి ఎవరు చేస్తున్నావు? అన్న ఎలా ఉందన్న చికెన్? ముక్కలో నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకున్నా. కారం ఎక్కువైనట్టుంది. సరే ముక్కు తుడుచుకొని పట్టిమంటావా? ఇండియా నుంచి ఇదిగో ఇలా మసాలా పొట్లు అవి ఇవి పట్టుకొచ్చా. సైజులన్నీ చెక్ చేసుకుంటున్నాడు ఆయన వస్తువులు. అవే అన్న మొత్తం చూసుకో. మొత్తం కాదు, ఆ కవర్ ఒకటే నీది మొత్తం. అంటే నాకు వద్దే ఏంటి తీసుకున్నా అన్నీ మొత్తం చెక్ చేసుకో. సో ఇంక ఫైనల్గా మా సైదులు తట్ట బుట్ట సర్దేశాడు బయలుదేరడానికి. బాయ్ సైదులు, టాటా. మొత్తానికి అన్నీ సర్దేశావు. గెటప్ బాగుంది బాయ్. బాయ్.